నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ అని వెల్లడి ఏపీకి పెట్టుబడులు తరలిపోవని ధీమా రేపు సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభించనున్న రేవంత్ వైరాలో 3వ విడత రుణమాఫీకి శ్రీకారం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం సీతారామపై మంత్రులు అబద్ధాలు చెప్పారన్న బీఆర్ఎస్ కష్టమంతా కేసీఆర్దేనని వెల్లడి ప్రాజెక్టులపై చర్చకు రావాలని కాంగ్రెస్ సర్కారుకు సవాల్ ఆన్లైన్తో పాటు సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్ కార్యకర్తలకు తెలిపిన చంద్రబాబు ఉచిత పథకంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధం రేపు గుడివాడలో శ్రీకారం చుట్టనున్న సీఎం ఎల్లుండి నుంచి 100 చోట్ల అందుబాటులోకి తేనున్న సర్కారు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేత దారుణ హత్య వైసీపీ నాయకులే చేశారని ఆరోపణలు నిందితుల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట రక్తం చిందుతున్నా ధైర్యంగా దొంగలను పట్టుకున్న యాదయ్య రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దక్కించుకున్న తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ డెబ్బై 8వ స్వాతంత్ర వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట 11వసారి జాతీయ జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 6,000 మందికి కేంద్రం ప్రత్యేక ఆహ్వానం తెలంగాణను రాబోయే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా చేయాలనేది తమ ఆలోచనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగ్నిజెంట్ కొత్త ప్రాంగణం ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దావోస్లో 6 నెలల క్రితం కలిసినప్పుడు ప్రాంగణం ఏర్పాటు చేయాలని కాగ్నిజెంట్ను కోరగా చాలా తక్కువ వ్యవధిలోనే కొత్త ప్రాంగణం సాకారం చేసినందుకు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా 31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో హైదరాబాద్పై సానుకూల దృక్పథం ఉందని చెప్పారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా నిలుస్తుందని, హైదరాబాద్లో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ చైనా +1 సిటీకి సమాధానమవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని, ప్రపంచంతోనే పోటీ అని వివరించారు. My vision is to make Telangana $1 trillion economy in next 10 years. చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ బహిరంగ సభ వేదికపై నుంచే 3వ విడత రైతు రుణమాఫీని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభసూచకమని తుమ్మల చెప్పారు. గోదావరి జలాలు ఖమ్మం బీడు భూములకు రావాలని ఎన్నో ప్రభుత్వాలతోటి పనిచేసి నా ప్రయత్నాలు పాక్షికంగా సఫలీకృతం కాబోతా ఉంది. ఈ రుణమాఫీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మూల కారణం మిగిలినటువంటి సీతారామ ప్రాజెక్టు. ఇంకా 70% పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అదేవిధంగా 3 టన్నెల్స్ ఉన్నాయి ప్రధానంగా.
టన్నెల్ పూర్తి చేసుకుంటేనే గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్కి వెళ్తాయి. అర్జెంటుగా మనకు అవసరమైతే వైరా ప్రాజెక్టు నుంచి వాడుకుందామని చెప్పి రాజీవ్ లింక్ కెనాల్ని కేవలం 80 రోజుల్లో 8 కిలోమీటర్లు 20 స్ట్రక్చర్లు పూర్తి చేసి దాన్ని సిద్ధం చేసి పెట్టాం. సీతారామ ప్రాజెక్టుపై హరీష్ రావు చెప్పిన మాటలకు ఒక మంత్రి కంటతడి పెట్టడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కనీసం బటన్ నొక్కేటప్పుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పాలని మంత్రులకు సూచించారు. కాల్వలు తవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని ఆరోపించారు. ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాయో చర్చకు రావాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ జుట్టుబట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, బట్టి విక్రమార్క వస్తాడా, లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? రావాలి చర్చకు దమ్ముంటే. ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఎండీ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్తో పాటు అన్ని సచివాలయాల్లోనూ ఇసుక బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామస్థాయి తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మళ్లీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తిరిగి కోలుకోలేని పరిస్థితిలోకి వైకాపా వెళ్లిందని అన్నారు. ప్రతిభ ఆధారంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న ఆయన ఇప్పటికే ఆ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఉచితంగానే ఇస్తున్న ఇసుక పాలసీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నది నుంచి ఇసుక తీయడానికి సినరేజ్ రవాణాకు మాత్రమే డబ్బు చెల్లించాలని, ఇసుకకు రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. జనసేన భాజపాతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోందన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదని తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు హితవు పలికారు. అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పునః ప్రారంభించనుంది. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తేనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు మధ్యాహ్నం 1 గంటకు గుడివాడలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్లుండి ప్రారంభించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టును అక్షయపాత్ర ఫౌండేషన్ దక్కించుకుంది. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎన్టీపీసీ, ఏపీ నెడ్క్యాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 నాటికి ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సౌర ఫలకాల్ని అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సహా కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తుందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 300 మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా 118.27 కోట్ల మేర విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. 25 ఏళ్లలో 2,957 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని సీఎం పేర్కొన్నారు. 25 ఏళ్లలో 85.25 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించగలమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించనున్నారు. శనివారం ఢిల్లీ పర్యటన కారణంగా శుక్రవారమే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నందున శనివారం సీఎం అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు.
వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతిరోజు హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ మేరకు వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో లేని 16 మంది సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. 2 పూటలా సంతకాలు చేయాలని స్పష్టం చేశారు. డీజీపీ మెమోలు జారీ చేసిన వారిలో డీజీ ర్యాంకు అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సిఐడి మాజీ చీఫ్ సంజయ్, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రుశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర డెప్యుటేషన్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆకే రవికృష్ణను పోలీస్ ఆర్గనైజేషన్ ఐజీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు అనంతపురం జేసీగా డి హరితకు ఇచ్చిన పోస్టింగ్ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని హరితను ఆదేశించింది. ఖనిజ భూములు, గనులపై రాయల్టీ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది. 2005 నుంచి రాయల్టీ బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. రాయల్టీపై ఇటీవల ఇచ్చిన తీర్పుని ఏడాది జూలై 25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రానున్న 12 ఏళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాల్ని ఆదేశించింది. ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వేర్వేరు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని జూలై 25న తీర్పునిచ్చింది. ఈ తీర్పును 1989 నుంచే వర్తింపు చేయాలని కొన్ని రాష్ట్రాలు కోరగా కేంద్రం వ్యతిరేకించింది. జూలై 25 నుంచే తీర్పును వర్తింపు చేయాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకటి శ్రీనివాసుల్ని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసుల్ని దొంగచాటుగా తల వెనక భాగంలో గొడ్డలితో నరికారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. సాక్ష్యాధారాలు లభ్యం కాకుండా మృతదేహంపై ఘటనా స్థలంలో కారంపొడి చల్లి దుండగులు పరారయ్యారు. శ్రీనివాసులు పత్తికొండ మండల తెలుగుదేశం నాయకుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన భార్య శారదమ్మ సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో హోసూరులో వైసీపీకి 2000కు పైగా మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో శ్రీనివాసులు కీలకంగా వ్యవహరించడంతో టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హత్యకు గురైన శ్రీను కుటుంబ సభ్యుల్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరామర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, స్థానిక డీఎస్పీ పరిశీలించారు. ఆధారాలు సేకరించామని, నిందితుల్ని త్వరగా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతోనే శ్రీనివాసుల్ని చంపేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో చెప్పాలని హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని కూడా వివరణ కోరింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ బోడే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరున ఉన్న 145 స్థిరాస్తుల వివరాలు తెలపలేదని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ వాదన విన్న కోర్టు పెద్దిరెడ్డి సహా పొంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ అని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో విమర్శించారు. జగన్లా తనకు క్విట్ ప్రోకో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవని, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలకు వెళ్లానని చెప్పారు. ఈ మేరకు తన జర్మనీ పర్యటనకు విదేశాంగ శాఖ ఇచ్చిన అనుమతుల వివరాలను పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మళ్లీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి రావాలా అని ప్రశ్నించారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి రావాలా అని అడిగారు. మద్యపాన నిషేధమని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్లీ రావాలని నిలదీశారు. వైసీపీ ప్రజల విశ్వసనీయత కోల్పోయిన పార్టీ అని షర్మిల విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు.
శాసనమండలి సభ్యుల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఉంటుందని స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలని గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలైతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం కొత్త నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని పేర్కొంది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యతన్న ధర్మాసనం ప్రభుత్వం గవర్నర్ తీసుకునే నిర్ణయాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైటెక్ సిటీ ప్రాంతం అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలపై లేదని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అంబర్పేట, ముషీరాబాద్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రాంతాలకు కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వర్షం పడితే డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలని కిషన్ రెడ్డి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ నిధుల కొరతో కుదేలవుతా ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు. హైదరాబాద్ అంటే మషీరాబాదు, హైదరాబాద్ అంటే అంబర్పేట, హైదరాబాద్ అంటే సికింద్రాబాదు, సనత్ నగర్, గౌలిగూడ, మరి నాంపల్లి. ఈ బస్తీలలో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించడం కోసం నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. 10 ఏళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతి పథంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గత 10 ఏళ్లు పంచాయతీలకు ప్రతి నెల టంచనుగా 275 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు పెండింగ్ బిల్లులు అడిగితే మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో 1200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లుల్ని ఇంకెప్పుడు విడుదల చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 50,000 కోట్ల రూపాయల అప్పు చేయడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 1037 మందికి రాష్ట్రపతి పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్, 208 మందికి పోలీసులకు గ్యాలంటరీ పథకాలు, 75 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 624 మందికి పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మంది పోలీసులు ఉన్నారు. ఏపీ నుంచి 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పథకాలు, 4 పోలీసు గ్యాలంటరీ పథకాలు, 19 మందికి విశిష్ట సేవా పథకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్ గ్యాలంటరీ పథకం దక్కింది. 7 పోలీసు గ్యాలంటరీ, 11 మందికి పోలీసు సేవా పథకాలు, 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కాయి. ఏపీ నుంచి గ్యాలంటరీ మెడల్ దక్కిన వారిలో ఇన్స్పెక్టర్ షేక్ సర్దార్ ఘనీ, సబ్ ఇన్స్పెక్టర్ సవ్వన అరుణ్ కుమార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మైలాపల్లి వెంకటరామ పరదేశీ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ రాజన గౌరీ శంకర్ ఉన్నారు. తెలంగాణ నుంచి ఐపీఎస్ అధికారి సునీల్ దత్ ఉన్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా అవార్డుకు ఎంపికైన వారిలో ఏపీ నుంచి ఐజీ మీసాల రవిప్రకాష్, ఇన్స్పెక్టర్ దాసరి దండు గంగరాజు, తెలంగాణ నుంచి ఏడీజీ సంజయ్ కుమార్ జైన్, డిప్యూటీ కమిషనర్ కటకం మురళీధర్ ఉన్నారు. ఏపీ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 11 మంది ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఏకంగా 7 కత్తిపోట్లకు గురైనా సరే ఏమాత్రం బెదరకుండా దొంగల్ని ఒడిసి పట్టుకున్న తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు జాతీయ స్థాయిలో పథకం లభించింది. కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దేశంలోనే ఒకే ఒక్క వ్యక్తికి రావడంతో తోటి అధికారులు అతన్ని అభినందించారు. 2000 బ్యాచ్కు చెందిన యాదయ్య సైబరాబాద్ కమిషనరేట్లోని వివిధ ఠాణాల్లో విధులు నిర్వర్తించారు. 2 ఏళ్ల క్రితం వరుసగా గొలుసు దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో యాదయ్య కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్ర గాయాలైనప్పటికీ యాదయ్య దొంగను పట్టుకున్నారు. తన సాహసానికి రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2022లో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డట్టు మాకు ఒక 4 అఫెన్స్లు అయినాయి అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ డే మియాపూర్ ఏరియాలో మళ్ళీ స్నాచింగ్ చేశారు. ఆ మియాపూర్ ఏరియాలో చేసి అటు నుంచి అక్కడనే వస్తున్నారు అన్నప్పుడు అటు వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే బిహెచ్ఎల్ హెచ్ఐజీ లోపలికి ఎల్ఆర్ వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో చిన్న గేట్ ఉంటుంది, అక్కడ పట్టుకుందామని చూసి పట్టుకోవడానికి పోయినప్పుడు నేను ఇంకా కూర్చున్న అతన్ని బయటపైకి వెళ్ళి పట్టుకున్నా పారిపోతాడు అనేది. ఆయన చేతిలో కత్తి ఉన్నది తెలియదు అన్నట్టు. ఆ క్రమంలో పొడిచిన సమయంలో అవి వదలలే ఇంకా అప్పుడు
వదలకుండా పట్టుకున్నా. నాకు ఈ గ్యాలంటరీ అవార్డు రావడానికి మా ఆఫీసర్లు సపోర్ట్ చేశారు. ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నేతలు ఉన్నారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో ఈ ఏడాది 15 ఆగస్టు వేడుకలు జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు హాజరు కానున్నారు. ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోనున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాల గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించనున్నారు. తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 2 అధునాతన తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్లు పూలవర్షాన్ని కురిపించనున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 15 ఆగస్టు వేడుకలకు ముందు జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా దళాల ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులో ఇప్పటివరకు ఓ సైనికాధికారి అమరుడు కాగా మరో ముష్కరుడు హతమయ్యాడు. ఒక పౌరుడు గాయపడ్డారు. దోడా జిల్లాలోని శివగఢ్, అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన కెప్టెన్ దీపక్ సింగ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన 4 లగేజీ బ్యాగులు లభ్యం కావడంతో 4 ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు భావించారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఉగ్రవాది హతమైనట్టు నిర్ధారించారు. కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు శవ పరీక్షలో తేలింది. మరోవైపు అత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ టీంలతో సీబీఐ బృందం ఈ ఉదయం కోల్కతాకు చేరుకుంది. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కోల్కతా పోలీసుల నుంచి సమాచారాన్ని, ఫైల్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సహచర వైద్య విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. అమెరికా మార్కెట్లు పుంజుకోవడం, దేశీయంగా ఐటీ సంస్థల వాటాలకు డిమాండ్ పెరగడంతో 2 సెషన్ల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. గత 2 సెషన్లలో 750 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 150 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 100 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 79,065 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒక దశలో 78,896 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. అనంతరం అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ పుంజుకుంది. 79,223 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 79,106 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 24,144 వద్ద ముగిసింది.